నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనున్నట్టుగా తెలుస్తోంది. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ రాయనున్నారు. ఎగ్జామ్ ను 1.38 లక్షల సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. అక్రమాలు అరికట్టేందుకు ఏఐ ఆధారిత సీసీటీవీలు ఏర్పాటు చేశారు. 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించనున్నారు. ఏపీలో 185 నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు నీట్ రాయనున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. జరగబోతుంది కాబట్టి 2 గంటల నుంచి 5 గంటల వరకు మనకి కర్నూలు జిల్లాలో 16 సెంటర్లు 4,995 మంది క్యాండిడేట్స్ రేపు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీంట్లో భాగంగా మెయిన్ గా అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్స్ అంటే ఒక ఇద్దరు సిటీ కోఆర్డినేటర్స్ ని వేశారు. ఇద్దరు సిటీ కోఆర్డినేటర్స్ కూడా మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. చీఫ్ సూపరింటెండెంట్స్ 16 మందితోని. సో చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు నేను కలిసి. ఇదే కాకుండా మెయిన్ గా మనకి భద్రత కోసం అంటే క్వశ్చన్ పేపర్స్ భద్రత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం స్పెషల్ గా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. సో మెయిన్ గా మనకి అక్కడ ఏదైతే తెలంగాణలో 208 నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో నీట్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.